ఏపీకేఎస్ సేంద్రియ ఎరువులు నా స్నేహితుడి ద్వారా నా దృష్టికి వచ్చాయి. నేను 3 నుండి 4 సంవత్సరాలుగా పుచ్చకాయను పెంచుతున్నాను. నేను 15వ రోజు నుండి అభిమాన్ వాడుతున్నాను. మొక్క కాండం తెగులు లేదా వేరు తెగులు లేకుండా బాగా పెరుగుతోంది. నేను 30వ రోజు నుండి F7 ఉపయోగించాను మరియు 45వ రోజు నుండి నేను ఆర్బిక్స్ ఇచ్చినప్పుడు పండు పెద్దదిగా పెరగడం ప్రారంభమైంది. తరువాత పండు 1/4 కిలో నుండి 1/2 కిలో వరకు పెరుగుతుంది. 55వ రోజు నుండి పండు 5 కిలోల వరకు పెరుగుతుంది. పండు పైభాగం పసుపు రంగులో ఉంటేనే పండు యొక్క నాణ్యత బాగుందని చూపిస్తుంది. నాకు 4 ఎకరాల భూమిలో 70 టన్నుల నుండి 75 టన్నుల వరకు వచ్చింది. హలో, నా పేరు తంగవేల్. నేను దిండిగల్ జిల్లాలో నివసిస్తున్నాను. నాకు దాదాపు 15 ఎకరాల భూమి ఉంది. నేను అందులో వ్యవసాయం చేస్తున్నాను. మా ప్రాంతంలో మొక్కజొన్న, పుచ్చకాయ మరియు వేరుశనగ వంటి పంటలు సాధారణంగా సాగు చేయబడతాయి. నేను గత 4 సంవత్సరాలుగా పుచ్చకాయను పండిస్తున్నాను. ఆ సమయంలో నా స్నేహితుడి ద్వారా ఏపీకేఎస్ సేంద్రియ ఎరువుల గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను పుచ్చకాయ పంటలో ఏపీకేఎస్ సేంద్రియ ఎరువులు వాడటం మొదలుపెట్టాను. మొదట నేను 4 ఎకరాల భూమిలో పుచ్చకాయ నాటాను. మేము దానిని షీట్ పద్ధతి ద్వారా దాదాపు 18,000 విత్తనాలతో నాటాము. ఆ పద్ధతిలో నాకు 70 నుండి 75 టన్నుల మంచి దిగుబడి వచ్చింది. కాబట్టి నేను మళ్లీ ఈ పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించాను. ఈ పద్ధతి కూడా మంచి దిగుబడిని ఇస్తుందని అనిపిస్తుంది. నేను విత్తనాలను నాటిన 15వ రోజు నుండి అభిమాన్ వాడటం ప్రారంభించాను. దీని కారణంగా కాండం తెగులు, వేరు తెగులు వంటి సమస్యలు లేకుండా మొక్క బాగా పెరిగింది. ఆ తర్వాత 30వ రోజు నుండి నేను F7 వాడాను. దీని కారణంగా మొక్క యొక్క పచ్చదనం మరియు పండ్లు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత 45వ రోజు నేను ఆర్బిక్స్ వాడాను. ఆర్బిక్స్ ఇచ్చిన తర్వాత పండ్లు త్వరగా పెరగడం ప్రారంభించాయి. ఆ సమయంలో పండు 1/4 కిలోల నుండి 1/2 కిలోల వరకు పెరుగుతుంది. తరువాత 55వ రోజు నుండి పండ్లు 5 కిలోల వరకు పెరగడం ప్రారంభించాయి. దీని కారణంగా నాకు మంచి దిగుబడి వచ్చింది. సగటున నేను 1 ఎకరానికి 18 నుండి 20 టన్నుల వరకు పొందుతాను. ఇప్పుడు పంట 58 రోజుల వయస్సు. మరో 4 రోజుల్లో పండ్లు 6 నుండి 6 కిలోల వరకు పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను. నేను బిందు సేద్యం ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను ఈ సేంద్రియ మందులను సులభంగా ఉపయోగించగలను. దీని కారణంగా నేను రోజురోజుకు మంచి దిగుబడిని పొందుతున్నాను. కనీసం ఒక మొక్కకు కనీసం 3 పండ్లు ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా పండు పైభాగం పసుపు రంగులో ఉంటేనే పండ్ల నాణ్యత బాగుందని చూపిస్తుంది. ఈసారి నాకు మునుపటి పంట కంటే ఎక్కువ దిగుబడి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఏపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.